ఒక స్వాతంత్ర సమర యోధుడు కన్న కల ఇది. భారతీయ రోడ్ల మీద కేవలం మన దేశంలో తయారైన వాహనాలే రారాజులా తిరగాలని. మీకిది గుర్తుందా? టెంపో హన్సీట్ పొలాల గట్ల మీద దుమ్ము రేపుతూ వెళ్లేది. పిల్లల్ని స్కూల్కి డ్రాప్ చేసేది. ఈ రోజుకి మన పల్లెటూళ్ళ రోడ్ల మీద ఇది కనిపిస్తుంది. ఫోర్స్ పేరెంట్ కంపెనీ దీన్ని బజాజ్తో కలిసి తయారు చేసింది. విచిత్రం ఏంటంటే ఈరోజు ఆటో కంపెనీ ఏదైనా సరే మనం దాన్ని టెంపో అని పిలుస్తాం. అంతలా ఇది మన జీవితాలతో పెనవేసుకుంది. ఆఫీస్కి వెళ్లాలన్నా, స్కూల్కి వెళ్లాలన్నా ఫోర్స్ బస్సే వస్తుంది. ఎమర్జెన్సీ వస్తే హాస్పిటల్కి తీసుకువెళ్లే అంబులెన్స్ కూడా చాలా వరకు ఫోర్స్ కంపెనీదే ఉంటుంది. ఇంకా చెప్పాలంటే మన ఇండియన్ ఆర్మీ కాన్వాయ్ మీద ఎప్పుడైనా కన్నేసి చూడండి. అక్కడ మీకు ఫోర్స్ మోటార్స్ యుటిలిటీ వెహికల్స్ కనిపిస్తాయి. అక్కడే మీకు ఫోర్స్ గుర్కా కూడా కనిపిస్తుంది. మహీంద్రా తార్కి కూడా చెమటలు పట్టించే సత్తా ఉన్న వాహనం ఇదే. కానీ అసలు విషయం ఇది కాదు. పల్లెటూళ్లలో ట్రాక్స్ నడిపే ఈ కంపెనీయే కోట్లు విలువ చేసే కార్లకు గుండె లాంటి ఇంజన్లను తయారు చేసింది. అవును, మీరు విన్నది నిజమే. మెర్సిడెస్ బెంజ్, BMW, రోల్స్ రాయిస్ లాంటి ప్రపంచ ప్రఖ్యాతగాంచిన ప్రీమియం కార్లలో ఉండే ఇంజన్లను తయారు చేసేది ఎవరో తెలుసా? మన ఫోర్స్ మోటార్స్. ఇంత గొప్ప కంపెనీ, కానీ టీవీలో మీరు ఎప్పుడైనా ఫోర్స్ యాడ్ ఏ పెద్ద సినిమా స్టార్ అయినా దీన్ని ప్రమోట్ చేయడం చూసారా? లేదు కదా. టాటా, మహీంద్రా లాంటి దిగ్గజాలకు పోటీ ఇవ్వగల ఇంజనీరింగ్ సత్తా ఉంది. 70 ఏళ్ల చరిత్ర ఉంది. దేశ రవాణా వ్యవస్థకే వెన్నెముకగా నిలిచింది. అయినా సరే జనాలు ఈ కంపెనీ గురించి ఎందుకు తక్కువగా మాట్లాడుకుంటారు? దేశం నలుమూలలా తిరిగే ఈ వాహనాలకు దక్కాల్సిన గుర్తింపు ఎందుకు దక్కలేదు? ఈ వీడియోలో మనం ఇండియన్ ఆటోమొబైల్ సెక్టర్లో అండర్ రేటెడ్ వారియర్గా నిలిచిపోయిన ఫోర్స్ మోటార్స్ పూర్తి కథ గురించి తెలుసుకోబోతున్నాం. ఈ కథ విన్నాక మీరే అంటారు, ఇంత గొప్ప కంపెనీ మనం ఇన్ని రోజులు ఎలా ఇగ్నోర్ చేశామని. ఈ ప్రయాణం 1910లో మొదలవుతుంది. మహారాష్ట్రలోని ఒక చిన్న టౌన్ అహ్మద్నగర్. అక్కడ ఒక మధ్యతరగతి జైన్ కుటుంబంలో నవల్మల్ కుందన్మల్ ఫిరోడియా జన్మించాడు. నిజానికి వీరు పూర్వీకులు రాజస్థాన్లోని ఫిరోజ్పూర్ గ్రామానికి చెందినవాళ్లు. ఒకప్పుడు నీళ్లు దొరకడం కూడా కష్టంగా మారి కరువు రావడంతో ఆ కుటుంబం బ్రతుకు తెరువు కోసం మహారాష్ట్రకి వలసొచ్చింది. అంటే భవిష్యత్తులో హిందుస్థాన్ రోడ్ల రూపురేఖలు మార్చబోయే వ్యక్తి మూలాలు కనీసం తాగడానికి నీళ్లు లేని ఊరు నుంచి వచ్చాయన్నమాట. వాళ్ల నాన్నగారు చాలా నిజాయితీ గల వ్యాపారి. బ్రిటిష్ పాలనలో నిజాయితీ పరులకు పెద్దగా విలువ ఉండేది కాదు. అందుకే వాళ్ళ దగ్గర పెద్దగా ఆస్తులు, సౌకర్యాలు లేవు. ఫిరోడియా అహ్మద్నగర్లోనే చదువు పూర్తి చేసి ఆ తర్వాత లా డిగ్రీ సాధించారు. అక్కడి నుంచి ఈ కథ మలుపు తిరుగుతుంది. నవల్మల్ ఫిరోడియా న్యాయవాదిగా కెరీర్ మొదలుపెట్టారు. కానీ ఆయన మనసులో ఎప్పుడూ ఒక్కటే ప్రశ్న మెదులుతూ ఉండేది. నేను నా దేశం కోసం ఏం చేయగలను? బయట చూస్తే దేశ పరిస్థితి దారుణంగా ఉంది. రైతుల కష్టాలు చూసి లక్షలాది మంది యువకులు రోడ్ల మీదకు వచ్చి ఉద్యమిస్తున్నారు. అది గాంధీజీ స్వదేశీ ఉద్యమం ఉవ్వెత్తున ఎగసిపడుతున్న సమయం. 1930లో ఎప్పుడైతే గాంధీజీ దండయాత్ర మొదలుపెట్టారో ఫిరోడియా కూడా ఇక తన్ను తాను ఆపుకోలేకపోయారు. తన లా పుస్తకాలను పక్కన పెట్టి స్వాతంత్ర సమరయోధులుగా మారారు. ఆయన గోపాలకృష్ణ గోఖలే, లోకమాన్య తిలక్ లాంటి గొప్ప నాయకుల సభకు వెళ్లారు. కానీ గాంధీజీ మాటలు ఆయన్ని పూర్తిగా మార్చేశాయి. ఇక బానిసత్వం సహించేది లేదని నిర్ణయించుకున్నారు. క్విట్ ఇండియా ఉద్యమంలో 1942న ఆయన దూకుడు చూసి బ్రిటిష్ ప్రభుత్వం ఆయన్ని అరెస్ట్ చేసి పూణేలోని ఎరవాడ జైల్లో వేసింది. ఆ జైల్లో ఆయన గడిపిన ఏడాదిన్నర కాలం భారతీయ ఆటోమొబైల్ చరిత్రనే మార్చేసింది. అక్కడే ఆయన గాంధీజీని కలిశారు. ఆయన్ని కలిశాక తన జీవిత లక్ష్యం ఏంటో అర్థమైందని చెప్తారు. రాజకీయ స్వేచ్ఛ వస్తే సరిపోదు, దేశం ఆర్థికంగా కూడా స్వతంత్రం సాధించాలి. ప్రతి చేతికి పని దొరికి ప్రతి పరిశ్రమ మన సొంతమైనప్పుడే అది నిజమైన ఆజాదీ అని ఆయన గ్రహించారు. జైలు గోడల మధ్య కూర్చుని స్వాతంత్ర భారతదేశం ఎలా ఉండాలో కలలు కన్నారాయన. జైలు నుంచి బయటకు రాగానే 1946లో ముంబైలో ఒక చిన్న ఏజెన్సీని స్థాపించారు. మొదట్లో వుడ్ స్టాక్ కంపెనీ టైప్ రైటర్స్ని అమ్మేవారు. బిజినెస్ ప్రపంచంలోనే అది ఆయన మొదటి అడుగు. 1947లో దేశానికి స్వాతంత్రం వచ్చింది. అదే ఉత్సాహంతో ఫిరోడియా జై హింద్ ఇండస్ట్రీస్ను స్థాపించారు. దీని వెనుక రెండు లక్ష్యాలున్నాయి. ఒకటి, భారతీయులకు ఉద్యోగాలు ఇవ్వడం. 2, మన దేశంలోనే వాహనాలు తయారు చేయడం. కానీ అప్పట్లో జనాలు నవ్వారు. కోర్టులో వాదించే లాయర్కి కార్లు తయారు చేయడం ఎలా తెలుస్తుంది అని ఎగతాళి కూడా చేశారు. చేతిలో మెషినరీ లేదు, ఇంజనీర్లు లేరు, పెట్టుబడి లేదు, కనీసం అనుభవం లేదు. పైగా అప్పట్లో లైసెన్స్ రాజు ఉండేది. చిన్న పనికి కూడా ప్రభుత్వ అనుమతి కంపల్సరీ. కానీ ఆయన వెనక్కి తగ్గలేదు. అహ్మద్నగర్, పూణే చుట్టుపక్కల గ్రామాల నుంచి లోకల్ పని వాళ్ళను పిలిపించుకున్నారు. వాళ్ళు పెద్ద చదువులు చదివిన వారు కాదు, కానీ నైపుణ్యం ఉన్నవాళ్ళు. వాళ్ళొచ్చింది కేవలం ఉద్యోగం కోసం కాదు, ఒక కొత్త దేశాన్ని నిర్మించాలన్న కసితో ఫిరోడియా విజన్కి మద్దతుగా నిలిచారు. చిన్న చిన్న స్పేర్ పార్ట్స్ తయారీతో మొదలైన ఈ ప్రయాణం భవిష్యత్తులో ఫోర్స్ మోటార్స్ అనే మహాసామ్రాజ్యానికి పునాదవుతుందని తెలియదు. చిన్నగా మొదలైన కంపెనీకి మెల్లగా లాభాలు రావడం మొదలైంది.
పెద్ద ఆటోమొబైల్ కంపెనీల నుంచి ఆర్డర్స్ వచ్చాయి. ప్రభుత్వం నుంచి మిలిటరీ వెహికల్ కాంపోనెంట్స్ తయారు చేసే కాంట్రాక్టులు కూడా లభించాయి. కానీ నవల్మల్ ఫిరోడియా అసలు కళ ఒక పూర్తి స్వదేశీ కారు తయారు చేయడం. ఆ కళ నెరవేరాలంటే భారీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలి. దానికి తగ్గట్టుగా పెద్ద మొత్తంలో డబ్బు కావాలి. సరిగ్గా అదే సమయంలో ఆయన దృష్టి సైకిల్ రిక్షాలు తొక్కుతూ బ్రతికే వాళ్ళ మీద పడింది. వారి దుస్థితిని చూసి అప్పటి ప్రభుత్వం కూడా ఆందోళనలో ఉండేది. ఇక్కడే ఒక సాధారణ వ్యక్తికి, ఒక విజనరీ ఉన్న వ్యక్తికి తేడా బయటపడింది. అందరూ అక్కడ కేవలం పేదరికాన్ని చూస్తే, నవల్మల్ మాత్రం అక్కడ దేశం యొక్క భవిష్యత్తును చూశారు. వీళ్ల కోసం ఏదైనా చేస్తే ఖచ్చితంగా ప్రభుత్వం మద్దతు కూడా దొరుకుతుందని ఆయన గ్రహించారు. ఆయన మైండ్లో ఒక సాలిడ్ ప్లాన్ రెడీ అయింది. కానీ ఈ ప్లాన్ని అమలు చేయడానికి ఒక బలమైన పార్ట్నర్ కావాలి. ఆయన నేరుగా బజాజ్ ట్రేడింగ్ కార్పొరేషన్ ఆఫీస్కి వెళ్లి జమ్నాలాల్ బజాజ్ని కలిశారు. అవును, ఆ బజాజ్ ట్రేడింగే ఈరోజు మనం చూస్తున్న బజాజ్ గ్రూప్. దేశాభివృద్ధిలో బజాజ్ గ్రూప్ పాత్ర కూడా చాలా గొప్పది. నవల్మల్ ప్లాన్ వినగానే బజాజ్కి నచ్చింది. ముందుకు వెళ్ళండి, మేం మీకు తోడుగా ఉంటామని హామీ ఇచ్చారు. అసలు ప్లాన్ ఏంటంటే, యూరోప్లో సరుకులు రవాణా చేయడానికి వాడే 3 వీలర్ని నవల్మల్ గమనించారు. వాటిని మన ఇండియన్ రోడ్లకు తగ్గట్టుగా మార్పులు చేసి తక్కువ ధరలో ఒక పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ వెహికల్గా తేవాలన్నది ఆయన ఆలోచన. దీనికోసం జైహింద్ ఇండస్ట్రీస్ మరియు బజాజ్ ట్రేడింగ్ మధ్య ఒక జాయింట్ వెంచర్ కుదిరింది. లక్ష్యం ఒక్కటే, మన దేశంలోనే ఆటో రిక్షాలు, చిన్న కమర్షియల్ వాహనాలు తయారు చేయడం. అయితే వాహనాలు తయారు చేయడానికి కావాల్సిన టెక్నాలజీ మన దగ్గర లేదు. అందుకే 1958లో జర్మనీకి చెందిన టెంపో వర్క్ అనే కంపెనీతో చేతులు కలిపారు. అలా టెంపో హంట్ సిటీ భారతీయ మార్కెట్లోకి అడుగుపెట్టింది. ఈ జాయింట్ వెంచర్ పేరే బజాజ్ టెంపో. ఒక ఆసక్తికరమైన విషయం ఏంటంటే, పేరు బజాజ్ టెంపో అయినప్పటికీ అందులో ఎక్కువ వాటా మరియు కంట్రోల్ ఫిరోడియా చేతిలో ఉండేది. బజాజ్ కేవలం తన బ్రాండ్ పేరుని, సర్వీస్ నెట్వర్క్ సపోర్ట్ని ఇచ్చింది. అటుపక్క జర్మనీ కంపెనీ టెంపో వర్క్ 25% వాటాతో తమ టెక్నాలజీని అందించింది. ఈరోజు మనం మేక్ ఇన్ ఇండియా అని గొప్పగా చెప్పుకుంటున్నాం. కానీ జర్మనీ లాంటి టెక్నాలజీ లీడర్తో కలిసి నవల్మల్ 70 ఏళ్ల క్రితమే ఆ పనిని చేసి చూపించారు. టెంపో హంట్ సిటీ మార్కెట్లోకి రాగానే ఒక సంచలనంగా మారింది. అది 3 చక్రాల చిన్న వాహనమే కావచ్చు, కానీ దాని ఉపయోగం మాత్రం అమోఘం. రైతులు, దుకాణదారులు, సామాన్య ప్రజలు సరుకులు మోయడానికైనా ప్రయాణానికైనా అందరి నోట ఒక్కటే మాట, టెంపో తీసుకుందాం. ఆ పేరు జనాల నోళ్లలో ఎంతలా నాటుకుపోయిందంటే, ఈరోజు కంపెనీ ఏదైనా సరే మనం ఆటోని టెంపో అనే పిలుస్తాం. కానీ బజాజ్ టెంపోని ఇండియన్ రోడ్లకు హీరోని చేసిన అసలైన వాహనం ఇంకొకటి ఉంది. ఆ తర్వాత సంచలనం పేరే మెటాడోర్. భారతదేశ రోడ్ల మీద బస్సులు, ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్ చాలా తక్కువగా, ఖరీదుగా ఉన్న రోజుల్లో టెంపో మెటాడోర్ ఒక విప్లవంగా మారింది. దీని మెయింటెనెన్స్ తక్కువ, పర్ఫార్మెన్స్ ఎక్కువ. అందుకే ఇది ఎంతో కాలం మన్నిక వచ్చే వాహనంగా పేరు తెచ్చుకుంది. జనాలు ఎంతలా నమ్మేవారంటే, ఒక్కసారి టెంపో కొంటే ఇక 10 ఏళ్ల వరకు చింతే లేదు అనుకునేవారు. డిమాండ్ ఎంతలా పెరిగిందంటే, నవల్మల్ పూణే దగ్గరలోని ఆకుర్డీలో ఒక వరల్డ్ క్లాస్ ప్లాంట్ని నిర్మించాల్సి వచ్చింది. అక్కడ క్వాలిటీ కంట్రోల్, ప్రొడక్షన్ సిస్టమ్ అంతా జర్మన్ స్టాండర్డ్స్లో ఉండేది. ఆ తర్వాత 1988లో టెంపో టాక్సీ లాంచ్ అయింది. అభివృద్ధి ఇంకా చేరుకోలేని కష్టమైన దారుల్లో కూడా ఇది సులభంగా వెళ్ళగలిగేది. మారుమూల గ్రామాల్లో ట్రాక్స్ తన పట్టు సాధించింది. టాటా, మహీంద్రా, హిందుస్థాన్ లాంటి దిగ్గజాల మధ్య కూడా ఈ సెగ్మెంట్లో దాదాపు 10% మార్కెట్ను కైవసం చేసుకుంది. కానీ 90ల నాటికి ఫిరోడియా గ్రూప్కి కష్టాలు మొదలయ్యాయి. వీళ్ళ జర్మన్ పార్ట్నర్ టెంపో వర్క్ అప్పటికే డైమ్లర్ గ్రూప్ చేతిలోకి వెళ్ళిపోయింది. వాళ్ళకి ఇక బజాజ్ టెంపో మీద పెద్దగా ఆసక్తి లేదు. ఇటు బజాజ్ గ్రూప్ కూడా తమ ఫోకస్ని 2 వీలర్స్ మీద పెట్టి ఇందులో తమ షేర్స్ని తగ్గిస్తూ వచ్చింది. ఇక ఈ పార్ట్నర్షిప్ ఎక్కువ కాలం నిలబడదని ఫిరోడియా కుటుంబానికి అర్థమైపోయింది. తమ కలను వేరే వాళ్ల సహకారంతో కాకుండా సొంత దమ్ముతో నిలబెట్టుకోవాలని నిర్ణయించుకున్నారు. ఈ నిర్ణయం చరిత్ర సృష్టించొచ్చు, లేదా కంపెనీని నేలమట్టం కూడా చేయొచ్చు. అగ్రికల్చర్, డిఫెన్స్, బస్సు వంటి రంగాల్లోకి విస్తరించారు. చాసిస్, గేర్ బాక్స్, ఇంజన్ డిజైన్ అన్నీ సొంతంగా తయారు చేయడం మొదలుపెట్టారు. కానీ 1997లో కంపెనీకి ఒక పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. 87 ఏళ్ల వయసులో కంపెనీకి దిశానిర్దేశం చేసిన నవల్మల్ ఫిరోడియా కన్నుమూశారు. కంపెనీ తమ మార్గదర్శకుని కోల్పోయింది. అప్పుడు ఆ బాధ్యతలు, అసంపూర్ణ కలలను నిలబెట్టే భారం ఆయన కొడుకు డాక్టర్ అభయ్ ఫిరోడియా మీద పడ్డాయి. ముందున్న దారి చాలా కఠినంగా ఉంది. 2000వ సంవత్సరంలో కాలం చెల్లిన టెక్నాలజీ మరియు కాలుష్య నియమాల వల్ల టెంపో హంట్ సిటీ ప్రొడక్షన్ ఆగిపోయింది. ఆ తర్వాత ఏడాదే బజాజ్ మరియు టెంపో వర్క్ తమ షేర్స్ అమ్మేసి జాయింట్ వెంచర్ నుంచి పూర్తిగా బయటకు వెళ్ళిపోయాయి. టెక్నికల్గా చూస్తే పేటెంట్ కంపెనీ జైహింద్ ఇండస్ట్రీస్ అయినప్పటికీ బజాజ్ వెళ్ళిపోయింది. జర్మన్ పార్ట్నర్ వెళ్ళిపోయాడు. డాక్టర్ అభయ్ ఫిరోడియా ఇప్పుడు పూర్తిగా ఒంటరి. ప్రపంచమంతా బలమైన పార్ట్నర్స్ కోసం వెతుకుతున్న సమయం అది.
కానీ డాక్టర్ అభయ్ ఫిరోడియా మాత్రం తన టీంని, తన ఇంజనీర్లని, తన తండ్రి నేర్పిన విలువలని మాత్రమే నమ్ముకున్నారు. ఆయనలో ధైర్యం తగ్గలేదు. ఎందుకంటే కంపెనీ నుంచి విడిపోయింది కేవలం బజాజ్ మరియు టెంపో అనే పేర్లు మాత్రమే. ఫ్యాక్టరీలు, అసెంబ్లీ లైన్లు, నిపుణులైన ఇంజనీర్లు అంతా ఆయనతోనే ఉన్నారు. ఒక వాహనంలోని ప్రతి చిన్న పార్ట్ని జర్మన్ స్టాండర్డ్స్లో ఎలా తయారు చేయాలో వాళ్ళకి బాగా తెలుసు. కానీ ఒక పెద్ద సమస్య ఉంది. వారి దగ్గర ఇంజిన్ పేటెంట్ లేదు. యుద్ధవీరుడి చేతిలో కత్తి లేకపోతే ఎలా ఉంటుందో అప్పుడు ఫిరోడియా గ్రూప్ పరిస్థితి అలాగే ఉంది. కానీ ఆయన దీనికి కూడా ఒక మార్గం వెతికారు. మెర్సిడెస్తో మాట్లాడి వారి OM 616 ఇంజన్ని అసెంబుల్ చేయడానికి లైసెన్స్ సంపాదించారు. అంతేకాదు ZF మరియు బోష్ లాంటి యూరోపియన్ దిగ్గజాలతో కలిసి గేర్ బాక్స్, ట్రాన్స్మిటర్ టెక్నాలజీని నేర్చుకున్నారు. కొన్ని నెలల్లోనే మెర్సిడెస్ నుంచి గ్రహించిన ఇంజన్ టెక్నాలజీతో ట్రాక్స్, గూర్కా, ట్రావెలర్ కొత్త అవతారంలో మార్కెట్లోకి వచ్చింది. 2005వ సంవత్సరం కంపెనీ పేరు మారింది. ఇకపై అది ఫోర్స్ మోటార్స్. ఇవి కేవలం కొత్త టెక్నాలజీతో వచ్చిన వాహనాలు మాత్రమే కాదు, ఫిరోడియా కుటుంబం యొక్క పోరాటానికి, వారి ఆత్మనిర్భర్ సంకల్పానికి నిలువెత్తు నిదర్శనాలు. వేరే కంపెనీలు వాల్యుయేషన్, ఫండింగ్, మార్కెటింగ్ కోసం కోట్లు ఖర్చు పెడుతుంటే అభయ్ ఫిరోడియా మాత్రం క్వాలిటీ కోసం, జనం నమ్మకం కోసం పనిచేశారు. దేశానికి, సామాన్యుడికి నిజంగా ఏం అవసరమో అవే తయారు చేశారు. అదే బెస్ట్ ఇన్ క్లాస్ షేల్డ్ మొబిలిటీ. 2010-11 నాటికి ఫోర్స్ మోటార్స్ తమ సొంత ఇంజిన్ని కూడా డెవలప్ చేసేసుకుంది. ఫోర్స్ మోటార్స్ పనితీరు, ఆ పర్ఫెక్షన్ ఎంత గొప్పగా ఉందంటే ప్రపంచంలోనే బెస్ట్ కార్లు తయారు చేసే BMW మరియు డైమ్లర్ ఇంప్రెస్ అయిపోయాయి. ఎంతలా అంటే ఇండియాలో తమ కార్ల ఇంజన్ల తయారీకి పార్ట్నర్గా ఫోర్స్ మోటార్స్ని ఎంచుకున్నాయి. జూలై 2015లో చెన్నైలో ఒక ప్లాంట్ మొదలైంది. ఈ రోజు మనం రోడ్ల మీద చూసే BMW 3 సిరీస్, 5 సిరీస్, X1, X3, X5 లాంటి కార్లలో ఉండే ఇంజన్లను తయారు చేసేది ఎవరో తెలుసా? మన ఫోర్స్ మోటార్స్. అలాగే 2016లో పూణేలోని చాకన్లో మెర్సిడెస్ బెంజ్ కోసం ఇంకో ప్లాంట్ పెట్టారు. అక్కడ ప్రతి సంవత్సరం 20,000 ఇంజన్లు, యాక్సిల్స్ అసెంబుల్ అవుతూ ఉంటాయి. 2018లో రోల్స్ రాయిస్ పవర్ సిస్టమ్ ఫోర్స్ మోటార్స్తో చేతులు కలిపింది. ఈ జాయింట్ వెంచర్లో కూడా ఫిరోడియా గ్రూప్దే పైచేయి. 51% వాటా, మిగిలిన 49% MTUది. ఈ ఫ్యాక్టరీలో పవర్ జనరేషన్, రైల్వే ఇంజన్లు, గనుల్లో వాడే భారీ యంత్రాల కోసం 1600 సిరీస్ డీజిల్ ఇంజన్లను తయారు చేస్తున్నారు. ఒక్కసారి ఆలోచించండి, పల్లెటూరి మట్టి రోడ్ల మీద టాక్సీ నడిపే కంపెనీయే ప్రపంచంలో అత్యంత హైటెక్, ప్రీమియం బ్రాండ్లకు ఇంజన్లు తయారు చేస్తోంది. కానీ ఈ విషయం బయట ఎవ్వరికీ పెద్దగా తెలీదు. అదే ఫోర్స్ మోటార్స్ స్టైల్. హడావిడి లేదు, మీడియా పబ్లిసిటీ లేదు. కేవలం సైలెంట్గా వరల్డ్ క్లాస్ క్వాలిటీ మాత్రమే ఇస్తుంది. ఇక్కడ మనందరికీ ఒక సందేహం రావచ్చు. ఇంత టెక్నాలజీ ఉంది, దశాబ్దాల అనుభవం ఉంది, సొంత ఫ్యాక్టరీలు ఉన్నాయి, దేశం పట్ల ఇంత చిత్తశుద్ధి ఉంది. మరి ఫోర్స్ మోటార్స్ సొంతంగా ఒక మెర్సిడెస్ లేదా BMW లాంటి ఇండియన్ లగ్జరీ కార్ని ఎందుకు తయారు చేయలేకపోయింది? దీనికి చేదు నిజాలు కొన్ని ఉన్నాయి. స్కూల్ బస్సులు, అంబులెన్స్లలో వీరు రారాజులే కావచ్చు. కానీ ఓవరాల్గా కమర్షియల్ వెహికల్స్ మార్కెట్లో వీరి వాటా కేవలం 3% మాత్రమే. టాటా, మహీంద్రా, అశోక్ లేలాండ్ వీళ్లలాగా వీరి దగ్గర ఎక్కువ మోడల్స్ లేవు. పాన్ ఇండియా రేంజ్లో డీలర్ నెట్వర్క్, సర్వీస్ సెంటర్లు లేవు. ముఖ్యంగా ఫోర్స్ ఎప్పుడూ ఒక కంపెనీగానే ఆలోచించింది. సామాన్యులకు కార్లు అమ్మే మాస్ మార్కెట్ మీద వీళ్ళు దృష్టి పెట్టలేదు. వారి ఫోకస్ ఎప్పుడూ హై టార్క్, హెవీ డ్యూటీ ఇంజన్ల మీదే ఉంది. విచిత్రం ఏంటంటే ఈ రోజుకి వీరి దగ్గర సొంత పెట్రోల్ ఇంజన్ లేదు. తమకు తాము గీసుకున్న పరిధుల వల్ల, R&Dలో వెనుకబడ్డం వల్ల ఇతర బ్రాండ్ల మీద ఆధారపడి సొంత గ్రోత్ని తగ్గించుకున్నారేమో అనిపిస్తుంది. అయినా సరే ఈ రోజు 5 మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్లు, 25 దేశాల్లో ఉనికి, 30కు పైగా సర్వీస్ పాయింట్స్, 10,000 మందికి ఉపాధి. ఇది ఫోర్స్ మోటార్స్ సత్తా. వాళ్ళ దగ్గర ఉన్న స్కిల్, సిస్టమ్ ఉంది. స్ట్రాటజీలో చిన్న మార్పు చేస్తే మార్కెట్ లీడర్ అయ్యే సత్తా కూడా ఉంది. నెక్స్ట్ టైం ఎవరైనా ఇండియాలో కేవలం అసెంబ్లింగ్ మాత్రమే జరుగుతుంది అని వెటకారం చేస్తే చిరునవ్వుతో చెప్పండి, ఫోర్స్ మోటార్స్ లాంటి కంపెనీలు నీకు తగలలేదనుకుంటా అని. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్పై క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.